गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. మన భారతీయ సంస్కృతిలో 3 ముఖ్యమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. ఒకటి శరీరానికి సంబంధించినటువంటి ఆలయము, దానిని వైద్యాలయము అంటాం. దాన్ని సెపరేట్ చేయాల్సినటువంటి టైం వచ్చింది. ఇప్పుడు 3 ఒక చోట నుంచి డిఫరెన్సియేషన్ చేద్దాం. అంచేత వైద్యాలయం అని కాకుండా మనం చెప్పబోయేది ఏంటి అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టమ్స్, ప్లూరల్. ఇప్పుడున్నటువంటి అలోపతిక్ వైద్య విధానం కాకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కలిపి కంప్రహెన్సివ్గా ఒక చోట నేర్చుకుందాం. మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ అవంతా చూసుకుని. అంచేత అది దేనికి? శారీరకమైనటువంటి మార్పులకి, శరీరంలో ఉండేటటువంటి దానికి కావలసినటువంటి నూతన యుగంలో వచ్చేటటువంటి కొన్ని ప్రిడిక్షన్స్ ఉన్నాయి జ్వాలాకుల్ మహర్షివి అంటానికి బదులు బ్లావెట్స్కీ ద్వారా సీక్రెట్ డాక్టర్లో చెప్పబడినవి. వ్యాస మహర్షి ప్రణీతమైనటువంటి పురాణాలలో వాటిలో నాస్ట్రడామస్ చెప్పినటువంటి వాటిలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. మన రీసెర్చ్ దాని మీద కేంద్రీకృతం చేయాలి. ఏమిటి వస్తున్నటువంటి రీసెర్చ్? ఒకటి సౌండ్, రెండోది రంగు. ఈ రెండిటి మీద ఆధారపడినటువంటి వైద్యాలయాల యొక్క నిర్మాణం మనం ఎలా చేయగలం? దానికి 2-3 రోజుల్లో ఎక్కడో ఒక చోట మనం మొదలెట్టాలి. వైద్యాలయం ఉన్న చోట దేవాలయం ఉండదు. రోగులు ఉన్న చోట దేవాలయం ఎక్కడి నుంచి వస్తుంది? పర్ఫెక్ట్ హెల్త్ ఉన్న చోటే దేవాలయాలు. అంచేత శారీరక ఆరోగ్యానికి కావాల్సినటువంటి సిస్టమ్ ఏదో ఒకటి ఎక్కడో అక్కడ మనం మొదలెట్టేయాలి. 2-3 రోజుల్లో ఆలోచిస్తున్నాను. మనకున్నటువంటి వనరుల్లో ఎక్కడ మనకి వీలుగా ఉంటే అక్కడ ముందు మొదలెట్టిద్దాం. బోర్డు పెట్టేస్తాం మనం. దాని గురించి మీరు చర్చించుకోండి. ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ పేరు అదే. పేరు మాత్రం ఇంకా మనం మార్చాం. ఇంగ్లీష్లోనే ఉంటుంది ఆ పేరు.
దానికి కావాలంటే తెలుగులో కింద రాస్తాం మనం. ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్. వైద్యాలయం కాయానికి సంబంధించిన తర్వాత వాక్ యొక్క దోషాలు చాలా ఉన్నాయి. ఒక వెంకయ్య స్వామి ఏదైనా అంటే జరిగిపోతుంది, శ్రీరామ్ శర్మ ఆచార్య అంటే ఏదైనా జరిగిపోతుంది, ఋషి ఏదైనా అంటే జరిగిపోతుంది. మనం అన్నది ఎంత అద్భుతమైనట్లయినా జరగదు. చివరికి ఏం చెప్తారంటే పిల్లి శాపనాలకి ఉట్లు తిరుగుతాయా అనేటటువంటిది అనుకుని మనం సరిపెట్టుకుంటాం. అది వాక్ సంబంధమైనటువంటి మాలిన్యాలను మనం తీసివేసుకోగలిగితే సరిపోతుంది. కనుక ఆ విధమైనటువంటి దశ మహావిద్యలు ఉన్నాయి మనకి. అలాంటి విద్యాలయం ఒకటి 2-3 రోజుల్లో మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంచేత ఇది కామ్ బిఫోర్ ద స్టామ్. మార్పులు చాలా 2-3 రోజుల్లో రాబోతున్నాయి కనుక దాని గురించి ఆలోచనలలో కొన్ని ఇక్కడ టైం టేబుల్స్ లో వాటిలో వ్యతిరేకత వస్తాయి. కానీ ఆ వ్యతిరేకత లేజినెస్ వల్ల మాత్రం కాదు, చాలా రకాలైనటువంటి ఆలోచనలు టంబుల్ డౌన్ అవుతున్నాయి. మరి మీ చేత ఎంత చేయించగలను, 1. 2 నేను ఎంత తలదూర్చగలను. చేత కావాలి కదా. దశ మహావిద్యల గురించి పెట్టేయడం చాలా ఈజీ. కానీ పేరు కూడా ఒక వ్యక్తి సూచించాడు, శ్రీ విద్యాపీఠము అని. సరే, ఆ పేరు మార్చుకోవాల్సి వస్తుంది సహజంగా నుంచి, అంటే అలాంటి పీఠాలు చాలా ఉన్నాయి. కానీ దశ మహావిద్యలకు సంబంధించినటువంటి అంటే శ్రీం సాధన. దశ మహావిద్యలు అంటే ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలకి సంబంధించినటువంటిది. ఇప్పుడేమొచ్చింది? వైద్యాలయము, శారీరక రుగ్మతలు, వాక్ సంబంధమైనటువంటి రుగ్మతలు మనకి చాలా ఉన్నాయి. డిసీజెస్ ఆఫ్ ది స్పీచ్. అసలు అది రోగాలని మనకి తెలియటం లేదు చాలా చోట్ల. అసలు వాక్కి రోగం ఎలా వస్తుంది? మానవ శరీరానికి ఎన్ని రకాలైనటువంటి రోగాలు వస్తాయో వాక్కి కూడా అంతకంటే సహజమైనటువంటి సూక్ష్మస్థితి కనుక దానికి కూడా చాలా చాలా రోగాలు వస్తాయి. 3వది దేవాలయం. సరే, దేవాలయం యొక్క నిర్ణయం మనం చేసేసుకుందాం. దేవాలయం యొక్క పేరు కూడా కన్ఫర్మ్ చేసేసుకుందాం మనం. శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవి సహిత శ్రీ జగద్గురు సత్తా నిలయము. ఇప్పుడు ఈ మూడింటిని కలిపితే వచ్చేటటువంటి పరిస్థితులు పురుష సూక్తంలో చెప్పబడి ఉన్నాయి. అంచేత ఈ ఫ్లో ఆఫ్ స్ట్రెంగ్త్ దేవాలయం నుంచి విద్యాలయము, విద్యాలయం నుంచి శారీరక ఆరోగ్యము, ఇవి 3 కలిపి ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ మూడింటిని విడదీయలేము. పాతంజలి యోగ సూత్రాలలో ఆ పాతంజలి యొక్క లక్షణం ఏంటి అంటే సహస్ర శీర్ష సూర్యదేవ సహస్రాంశో తేజోరాశే జగత్పతే అనుకంపయ మాం భత్య గృహాణార్ఘ్యం దివాకర. ఆ సూర్యకిరణాలను మీ అంజలిలో తీసుకోండి. ఎలా తీసుకుంటారు? మీ అంజలిలో ఆ సూర్యకిరణాలతోనే మనం నిర్మించమేది ఉన్నాం. ఆ సూర్యకిరణాలను మన చేతుల్లోకి తీసుకుని దానిని మళ్ళా ఒక చెట్టుకో దేనికో మనం ప్రవహింపజేస్తున్నాం మనం. కానీ కండిషన్ ఏంటంటే అక్కడ ఆ చెట్లు ఈ దేవాలయాలతో పాటు పక్కనే వనమూలికలని 108 వనమూలికలు ఉంటాయి. గురువు గారు స్పెషల్ గా 108 వనమూలికలను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 108 వనమూలికల యొక్క గొప్పతనం ఏమిటి అంటే మనకి 108 నక్షత్ర పాదాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క నక్షత్ర పాదములో పుట్టినటువంటి వ్యక్తికి ఆ నక్షత్ర పాదములో ఉన్నటువంటి వనమూలిక చాలా బాగా పనిచేస్తుంది. నిజమే, పనిచేస్తుంది. కానీ ఆయుర్వేద కాన్సెప్ట్ లో మందు పని చేయటానికి కావాల్సిన దానికి 5 క్లెన్సింగ్ ప్రాసెస్ ఉంటాయి. 5 మనం ఇక్కడ షట్కర్మల రూపంతో చేస్తూ ఉంటాం మనం. కానీ చిన్న పూజగా మాత్రమే ఆ 5ంటిని మన వైద్యాలయాలలో చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేయించాల్సి వస్తుంది. పవిత్రోవ మొదటిది, తర్వాత ఆచమనం అంటే వాటర్ థెరపీ, దాని తర్వాత శిఖాబంధనం అంటే ఏంటి ఎన్విరాన్మెంటల్ దాంట్లో, తర్వాత ప్రాణాయామం వాయుతత్వం. అలాగా మనకి ఉన్నటువంటి 5 తత్వాలను ప్యూరిఫై చేసేటటువంటి ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో అది చేసుకుంటున్నాం మనం. కానీ ఎలా చేస్తున్నాం అర్థమైంది కదా. అసలు అది ఏం చేస్తున్నాం కూడా తెలియనటువంటి దాంట్లో. కానీ మన అదృష్టం, మన వాళ్ళు డైలీ రొటీన్ లో ఎలా కల్పించారంటే దాన్ని యూ కెనాట్ మిస్ ఇట్. మనం దాన్ని ఖచ్చితంగా పూర్తిగా వెస్టర్నైజ్ అయిపోవాలనుకుంటే తప్ప, లేకపోతే ఈ సిస్టమ్ నాశనం అవ్వలే. బీజాలు ఉన్నాయి,
బీజాలు ఉన్నాయి కనుక చెట్టుగా ఎప్పుడైనా అదుగు తీసేయచ్చు, కావలసినటువంటి వాతావరణాన్ని కనుక మనం కల్పిస్తే. అంచేత యూత్కి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే ఈ యాంగిల్లో ఆలోచించడం. ప్రపంచానికి కావాల్సినటువంటిది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి అందరికీ భయమే, కానీ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. ఇప్పుడైనా ఇన్ని కబుర్లు చెప్పినా మన ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టమ్ ఎల్లోపతిక్ డాక్టర్ల యొక్క ఆవశ్యకత లేకుండా చేసుకోలేకపోతున్నాం. చేసుకోగలిగితే ఎవరు చేసుకోగలరు? యూతే చేయాలి. సాహసం ఏదైనా చూపించగలిగితే పెద్దవాళ్ళు ఏమి చూపించగలరు? దానిని మొదటి సూక్తంలో ఎలా చెప్పాడో చూడండి. ఇప్పుడు నేను చెప్పినంతా పురుష సూక్తం యొక్క మొదటి శ్లోకంలో ఉంది. అది దానికి మొదలైంది. అది చూడండి అక్కడ. ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఇది పురుష సూక్తం యొక్క ఇంట్రొడక్షన్. ఈ శాంతి మంత్రాలన్నీ కూడా ప్రతి వేద సూక్తాలలో ముందు వస్తాయి. శాంతి మంత్రం ఏం చెప్తుంది అంటే అసలు ఆ మంత్రాన్ని, ఆ రుక్కుని మనం ఎందుకు చదువుతున్నామని జాగ్రత్తగా వినండి. ఎందుకు చదువుతున్నాము? ప్రాప్తించిన రోగాదులకు ఉపశమన కారణము. అందుకు ఇది చదువుతున్నాం. పురుష సూక్తం ఎందుకు అంత ఫేమస్ అయింది అంటే రోగరహితమైనటువంటి మనిషి ఎవడు ఉండదు కదా, అంచేత దానికి ఉపశమనం కొరకు. ఉపశమనం అంటే అర్థం ఏంటి? క్యూర్ అనా కంట్రోల్లో ఉంచటం అనా? అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ ఉపశమనం అన్నాడు వాడు, క్యూర్ అన్న ఇంకా వాడు. రాబోవు రోగాదులకు నివారణ కారణమగు అరుణకేతకమను పేరుగల కర్మను అభిముఖముగా ప్రార్థించుచున్నాను. రాబోయే రోగాలు రాకుండా చేయగలవు, కానీ వచ్చిన రోగాల యొక్క మచ్చ మీకు గ్యారంటీగా మిగిలిపోతుంది శరీరంలో. అంతే కదా? ఏ రోగం వచ్చినా ఆ రోగం యొక్క మచ్చ మిరిగిపోతుంది. ఆ రోగం మీకు వచ్చింది అనేటటువంటిది బాడీలో, దాన్ని మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే దానికి కావాల్సినటువంటి యాంటీబాడీస్ బాడీలో ఉంటాయి. వీడు అదే చెప్తున్నాడు, వాడి భాషలో చెప్పాడు. మన యాంటీబాడీస్ అంటే తప్ప మనకి ఇప్పుడు ఇవాళ పొద్దున్న చూసుకున్నాం కదా, తెలుగులో చెప్పాలంటే తల ప్రాణం తోకొచ్చింది టైం టేబుల్. యాంటీబాడీస్ అంటే మనకు అర్థమైపోతాయి, కానీ అక్కడ చెప్పింది ఏంటి అంటే ప్రాప్తించిన రోగాదులకు ఉపశమన కారణము, రాబోవు రోగాదులకు నివారణ కారణమగు అరుణకేతుకమని పేరు గల కర్మను. అరుణకేతకం అంటే సూర్యుడి యొక్క ఎర్రగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టమ్స్ ని ఉపయోగించుకోగలరు. అంటే మీకు రోజుకి 5-6 మినిట్స్ కంటే ఎక్కువ టైం ఇవ్వకూడదు రోగ నివారణకి. మన ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం ఏంటి అంటే అంతే. సంధ్యా సమయాలలో ఋషుల యొక్క ఆశ్రమాలలో రోగులందరూ చేరేవారు. చేరితే తక్షణమే క్యూరే వెళ్ళిపోతారు. తక్షణమే క్యూరే అంటే మీరు వెళ్ళిపోరు. కానీ అమెరికాలో ఎన్ని రకాలైనటువంటి రోగాలకి తక్షణమే క్యూర్ ఈ వేదిక్ ప్రాసెస్ లో జరుగుతుందో మీకు నేను చూపించాను కదా పుస్తకంలో. కానీ మనకి నేను చెప్పాను కదా, తక్షణమే క్యూర్ కావటం ఇష్టం లేదు మనకి. మీ బీపీ ఎలా ఉంది? మొదటి ప్రశ్న ఎలా ఉంటుంది అంటే ఉత్తరం ఎవరికైనా ఎవరైనా రాస్తుంటే నీ బీపీ ఎలా ఉంది? నా బీపీ బాగానే ఉంది. నీ డయాబెటీస్ ఎలా ఉంది? నా డయాబెటీస్ కూడా బాగానే ఉంది. అది అన్నం అరుగుతోందా నీకు? గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందంటున్నావు కదా, తేనుపులు బాగా వస్తున్నాయా లేదా? నాకు కూడా తేనుపులు బాగా వస్తున్నాయి. ఇది మన జనరల్ కాన్సెప్ట్ ఆఫ్ వే ఆఫ్ లైఫ్. మీరు చూడండి, ఉత్తరాలు కావాలంటే ఉత్తరాలు ఇవే ఉంటాయి. ఈ భాషలో ఉండకపోవచ్చు, ఇంత డైరెక్ట్ గా ఉండకపోవచ్చు, కానీ కారణం ఏమిటి? అసలు మనం నిమిషాలలో రోగ నివారణ చేసుకోవచ్చు. కేవలము కొన్ని రకాలైనటువంటి రోగాలని తప్ప. నేను చాలాసార్లు ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకున్నాను నా శరీరం మీదే. చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తక్షణమే నిమిషాల మీద నేను ఇంకా దాన్ని అటెంప్ట్ చేయలేకపోతున్నాను, కానీ మళ్ళీ నెక్స్ట్ డే చాలా నార్మల్ అయిపోతుంది. కారణం ఏంటి? గ్రూప్ యాక్టివిటీ చేయలేకపోతున్నాను. నేను నేర్చుకున్నటువంటి విద్యను గ్రూప్ యాక్టివిటీగా చేస్తే దానికే ఈ పురుష సూక్తానికే
పురుష థియరీ అని చెప్పి మేము బొమ్మ చూపించాను కదా నేను, 1000 మంది మెడిటేటర్స్ చేస్తున్నారు అక్కడ అమెరికాలో. చేస్తే అంటే క్యాన్సరు, స్కెలిటల్ క్యూర్స్, రుమాటిక్ ఆర్థరైటిస్ ఎప్పుడో తగ్గటం కాదు, ఆ రోజే తగ్గుతాయి, మళ్ళీ వస్తాయి మీకు. ఇంచేత మళ్ళీ వస్తాయి, ముందే చెప్పాడు, ఉపశమన కారణమే తప్ప మీరు రోజు వచ్చి ఆ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే. అంచేత సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలు రోగ నివారణకి వేరుగా పెట్టారు మన వాళ్ళు. ఇంచేత అప్పుడు అరుణకేతకం అనేటటువంటి ఒక విశేషమైనటువంటి కర్మ వేదాలలో చెప్పబడింది. అది సూర్యుడు ఎర్రగా ఉన్నప్పుడు చేస్తాం మనం. కానీ ఆ కార్యక్రమం, దానికి కావాల్సినటువంటి రిచువల్స్కి మీరు రాత్రల్లా ప్రిపేర్ అవుతే పొద్దున చేయగలరు, పొద్దునల్లా ప్రిపేర్ అవుతే సాయంత్రం చేయగలరు. అంటే సంధ్యావందనలో ఏం చెప్తాం, ఆ మంత్రాలు అక్కడ పొద్దున్న ఏమేమైతే చేసామో అవి సాయంత్రం చేసేటప్పుడు దాంట్లో నాశనం అయిపోగాక. పొద్దున్న చేసే యద్రాత్రే ఆ క్షణంలో నాశనం అయిపోవాలి. రాత్రి చేసింది పగలు ఫినిష్ అయిపోవాలి, పగలు చేసింది రాత్రి. క్లెన్సింగ్ ప్రాసెస్ ఏ రోజుకి ఆ రోజు మీరు క్లెన్సింగ్ ప్రాసెస్ చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి విద్యకి ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు పురుష సూక్తంలో. ఇంకా ఇట్ ఈస్ అన్ ఇంట్రొడక్షన్ ఓన్లీ. అంచేత పురుష సూక్తంలో ఉన్నటువంటి డెప్త్ మీకు తెలియాలి. డెప్త్ తెలియకపోతే పురుష సూక్తం ఎందుకు? అంచేత పతంజలి యోగ సూత్రాల నుంచి ఇక్కడికి జంప్ చేయాల్సి వస్తుంది. అంచేత ఇది మనం చేయాలి ఇప్పుడు ఇక్కడ. తర్వాత ఆ అరుణకేతకమునందు అనుష్ఠింపబడబోవు క్రతువు యోగ్యముగా వర్ధిల్లుటకు అభిముఖమున ప్రార్థించుచున్నాను. ఈ రిచువల్, అదే రిచువల్ ఎప్పుడెప్పుడు మీరు పురుష సూక్తము స్త్రీ సూక్తం ఉపయోగించుకుంటున్నారో ఈ రిచువలే మేము చేస్తాం. చేసే రిచువల్ ఇక్కడ కరెక్టే, ఇదే రిచువల్ ప్రతి దేవాలయాలలో ప్రతి చోట జరిగేటటువంటి రిచువల్ ఒకటే. అక్కడ గొడవలు వస్తున్నాయి. ఎలాంటి గొడవలు వస్తున్నాయి? పెరాలసిస్కి చేసేటటువంటి రిచువల్ ఒకలాగా ఉంటుంది, అంతే కదా. మందులు మాకులు, టైఫాయిడ్ చేసేటటువంటి మందు ఒకలాగా ఉంటుంది. రెండు కలుపుతా ఉంటే అక్కడ దేవాలయాలలోని తేడా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంచేత ఆ దేవాలయంలో అది వద్దన్నారండి, ఈ దేవాలయంలో ఇది వద్దన్నారంటే అంతే కదా. ఇన్ఫెక్షన్స్ డిసీజ్ క్యూర్ హాస్పిటల్లో తీసుకెళ్ళి నేను వెళ్తే దగ్గు వచ్చిందండి నాకు మందు చూపించిందంటే ముందు అక్కడ రానివాడు వాడు కదా. అంచేత యజ్ఞపతియగు యజమానికి అనుకూల ఫలప్రాప్తికై అభిముఖమున ప్రార్థించుచున్నాను. మాకు దేవతలచే సంపాదింపబడిన క్షేమము కలుగుగాక. దేవాలయాలలో మనము అశరీరధారులను ఉపయోగించుకుంటాం. అశరీరధారులను ఉపయోగించుకుంటాం. టీబీ వచ్చింది, ఇమ్మీడియట్ గా డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తాడు? చేంజ్ ఆఫ్ ప్లేస్. తడిగా తేమగా ఉన్న చోట కాకుండా పొడిగా డ్రైగా ఉన్న చోటకి వెళ్ళిపో. నువ్వు దేన్ని ఉపయోగించుకున్నావు? అశరీరధారులను ఉపయోగించుకున్నావా, శరీరధారులను ఉపయోగించుకున్నావు? అక్కడ అదే చెప్తున్నాడు వాడు. అక్కడ దేవతలు అంటే 5 ఉన్నాయి మనకి తెలిసినటువంటి దేవతలు. పృథ్వీతత్వము, పృథ్వీ దేవత, జలతత్వము, వరుణ దేవత లేకపోతే జలాధిపతి దేవత, వాయుతత్వము, వాయు యొక్క దేవత, అగ్ని, అగ్ని యొక్క దేవత, ఆకాశము, ఆకాశం యొక్క దేవత. ఈ దేవతల్ని నేను ఉపయోగించుకుంటున్నాను. మా పుత్రాదులకు క్షేమము కలుగుగాక, సుఖము కలుగుగాక, మనుష్యులకు క్షేమము కలుగుగాక, మా పశువులకు సుఖము కలుగుగాక. యానిమల్స్కి కూడా ట్రీట్మెంట్ అంతే తప్ప మనుషులకి ట్రీట్మెంట్. ఇప్పుడు అసలు మనుషులకు కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో దిగా. ఇట్ హెస్ బికమ్ టూ కాస్ట్లీ. కానీ ఈ పంచతత్వాలు ఏం కాస్ట్ ఉంటుంది? అంతా ఫ్రీగానే దొరుకుతున్నాయి. అది ప్రమాదం. ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ కనుక వస్తే మనిషి వాడింట్లో వాడే 90% ఆఫ్ ద డిసీజెస్ని క్యూర్ చేసేసుకోగలడు. సీరియస్ డిసీజెస్ ఏమైనా వస్తే అప్పుడు సంగతి, దానికి కావాల్సినటువంటి సిస్టమ్ దానికి ఉంటుంది. ఆలోచిద్దాం అది. ఓ పరమాత్మ, జ్వర శిరోవ్యాధుల వల్ల కలుగు అంటే 2 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్. ఒకటి ఫీవర్స్, ఫిజికల్, శిరో వాక్ సంబంధించినటువంటివి. ఆధ్యాత్మిక తాపముచే మాకు కలుగు విఘ్నములు శాంతించునుగాక. చోర వ్యాఘ్రాదుల వల్ల కలుగు ఆది భౌతిక తాపములుచే. ఇప్పుడు ఈ చోర వ్యాఘ్రాదులు అనేటటువంటి మాట ఎందుకు వచ్చింది అనేది మీరు ఆలోచించుకోవాలి. థీవ్స్, వస్తువులు పోవటం కానీ, వస్తువులు లేకపోతే మీ మీద వ్యాఘ్రాదులు అంటే ఈ జేరులు, పాములు మొదలైనటువంటివి పూర్వకాలంలో ఆశ్రమాలలో అవంతా ఉండేవి. ఇప్పుడు వ్యాఘ్రాదులు లాంటి మనుషులు ఉన్నారు. అంచేత వ్యాఘ్రాదులు అనేది మానవ శరీరధారుల్లోనూ కూడా ఉండొచ్చు. కానీ అవి మీ మీద అటాక్ ఎప్పుడు చేస్తాయనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అది కూడా మీ శరీరంలో ఉన్నటువంటి రోగ లక్షణం వల్లే అటాక్ చేస్తాయి.
మళ్ళీ చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆ ఇన్ఫెక్షస్ డిసీజ్ బ్యాక్టీరియా యొక్క లక్షణాలు ఎలా చెప్తున్నాడో చూడండి. అక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనం చేసుకుంటే అందరూ పక్కపక్కనే ఉంటాం. ఒకడికి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇంకోటికి రాదు. ఎందుకు రాలేదు? కారణం ఏం చెప్తాం మనం? వీడికి అది అటాక్ చేయగలిగింది కదా. ఈ అటాక్ ఎందుకు చేయగలిగింది వాడిని? ఎక్కడో వీక్ పాయింట్ ఉంది వాళ్ళు. ఆ వీక్ పాయింట్ కూడా మాల్లో లేకుండా ఉండుగాక. ఎక్కడది? మామూలు ఫిజికల్ పెయిన్ గురించి వాడు మాట్లాడటంలే. మీ ఇంట్లో ఏదైనా ఒక వస్తువులు మిస్ప్లేస్ అయినా, మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా, మనం ఏం పట్టుకోం. ట్యాప్ లీక్ అవుతూ ఉంటుంది, చుక్క 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 లీక్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఓ 2-3 నెలల తర్వాత ఓ 100 రూపాయలు 200 పోతాయి మీకు. సరే, మంచిది. లేకపోతే ఎవడో వచ్చి టోపీ వేసేస్తాడు. నాకు వాడు టోపీ వేసాడు, ఆ ట్యాప్ లీక్ అవుతున్నప్పుడే మీరు ట్యాప్ కట్టేయగలిగితే 200 రూపాయలు పోతాయంటే ట్యాప్ అప్పటికప్పుడు బాగు చేస్తాను. మీరు ఓవర్ హెడ్ ట్యాంక్ మీద నేను చాలాసార్లు ఇరిటేట్ అయ్యి చివరికి నేను ఆఖరికి సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. నాకు తెలియదు, ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఓవర్ హెడ్ ట్యాంక్ వేసేస్తాం. ఎప్పుడు కడతాం మనం? నీళ్లు నింపండి చూస్తాను. ఎన్ని నింపుతారు మీరు? మూసుకెళ్ళి ఏదో ఒక మెషిన్ అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఆ జలగర్భం యొక్క నీటి యొక్క దాన్ని పైకి తీసుకెళ్తున్నారు. పైకి తీసుకెళ్తూ ఉంటే ఓవర్ఫ్లో అయ్యేంతవరకు మీరు కాస్త అక్కడ చూడలేరా? ఎందుకు ఓవర్ఫ్లో అవ్వాలి? అదే ఒక మనిషిని పెట్టి మీరు నీళ్లు మోయించారనుకోండి, ఓవర్ఫ్లో పైకి ఓవర్ హెడ్ ట్యాంక్కి పని చేయించుకోవటానికి కూలీ ఎంతకి ఇస్తారు? ఓవర్ఫ్లో అయిన దానికి కూడా ఇస్తారా? మరి కరెంట్ ఉంది కదా అని ఎందుకు మిస్యూజ్ చేస్తారు? ఇవంతా కరెంట్ కోత కారణం అవుతాయి. తర్వాత ఈ చోర వ్యాఘ్రాదులు అంటే, అది చోర అంటే యు ఆర్ ది థీఫ్. నువ్వు పెద్ద థీఫ్ దేనికి అంటే కాలానికి. కాలాన్ని మీరు నాశనం చేసుకుంటున్నంతగా ఆవిడ నాశనం చేసుకోవటం లేదు. ఓ 10 నయా పైసలు పోతే ఎక్కడ పోయింది అని చూసుకుంటాం తప్ప 10 నిమిషాలు వేస్ట్ అవుతే ఏమీ బాధ ఉండదు. రేపు చేసుకుందాన్ని. అంచేత మొట్టమొదట చోర వ్యాఘ్రాదులు ఎక్కడ మీ మీద పడుతున్నాయంటే, వెన్ యు కిల్ యువర్ టైం. మీ కాలాన్ని కనుక మీరు ఎప్పుడైతే సదుపయోగం చేసుకోలేదో, యు ఆర్ ప్రోన్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ డిసీజెస్. భౌతికమైనటువంటి రోగాలు వస్తాయి, మానసిక సంబంధమైనటువంటి రోగాలు. వీటన్నిటికీ రావటానికి కారణం ఏంటి అంటే ఖాళీగా ఉండటం. ఎంటీ బ్రెయిన్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్ ఆఫ్. దాని గురించి ఇండికేషన్ ఇస్తున్నాడు. జ్వర శిరోవ్యాధుల వలన కలుగు ఆధ్యాత్మిక తాపములచే మాకు కలుగు విఘ్నములు శాంతించునుగాక. చోర వ్యాఘ్రాదుల వలన కలుగు ఆది భౌతిక తాపముచే మాకు కలుగు విఘ్నములు శాంతించునుగాక. యక్ష రాక్షసాదుల వల్ల కలుగు అధిదైవిక తాపముచే మాకు కలుగు విఘ్నములు శాంతించుగాక. యక్ష టెక్నికల్ ఫాల్ట్స్ వల్ల యక్ష అనేటటువంటి పదము పూర్వకాలంలో బీటెక్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం బీటెక్ అంటాం, పూర్వకాలంలో వాడిని యక్షుడు అంటాం. ఆల్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ లో మన మానవ శరీర నిర్మాణమే ఒక టెక్నాలజీ యొక్క అద్భుతమైనటువంటి ఉదాహరణ. మన వచ్చేటటువంటి మోడర్న్ టెక్నాలజీ అంతా కూడా ఎక్కడో అక్కడ మన శరీరాన్ని చూసే కెమెరా ఏం చూసి తయారు చేశారు? టెలిఫోన్ అంతే కదా. కంప్యూటర్ ఏం చూసి తయారు చేశారు? అంతా బ్రెయినే. కానీ దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నాం? నన్ను ఒకళ్ళు వచ్చి అడిగారు, కంప్యూటర్ యొక్క ఫ్యూచర్ ఏంటని. గంగలో దిగటం ఉందని. మీరు కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్కి టైప్ మెషిన్కి తేడా ఏదైనా ఉందా అని నాకు పెద్ద డౌట్ వస్తుంది. నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా తేడా ఉంది అని చెప్తే ట్రై చేద్దాం ఏం తేడా ఉందో. ఏం ఉపయోగించుకుంటున్నారు మీరు కంప్యూటర్ని? ఇవంతా యక్షుల వల్ల వచ్చేటటువంటి రోగాలు, టెక్నాలజీ వల్ల వచ్చేటటువంటి రోగాలు. కాంక్రీట్ జంగల్ అని ఇప్పుడు చెప్తున్నాం కదా. పచ్చగడ్డి మీద నడుస్తే పొద్దున్నే చాలా మంచిది. బాంబే లాంటి ఊళ్ళల్లో పచ్చగడ్డి చూపించండి చూద్దాం ఎక్కడ ఉంటుందో. ఒకవేళ పచ్చగడ్డి ఉన్నా మనం దాని మీద నడవము, స్లిప్పర్స్ ఉండాలి కాళ్ళకి. ఇవంతా ఏంటి? యక్షుల వల్ల వచ్చినటువంటి రోగాలు. యక్షులు అంటే టెక్నాలజీ వల్ల వచ్చినటువంటి రోగం అని. ఇంత మొత్తం ఆ ఇంట్రొడక్షన్లోనే మొత్తము మనం పురుష సూక్తం మన ఎక్కడే తీసుకెళ్తుందో చెప్తుంది. ఇంతకీ పురుష సూక్తం చదువుకోవాలా అక్కర్లేదా? మనకు పనికొస్తుందా పనికిరాదా? కానీ ఆ మొదటి శ్లోకం మనకి తెలియని భాషలో రాశాడు వాడు.
కానీ తెలియని భాషలో ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఆ భాషలో అలా రాస్తే ఇంత వివరణ నేను కొంతసేపు ఇచ్చా. ఇంకా మీరు వివరణ కావాలంటే దీని మీద 500-600 పేజీల పుస్తకం రాయొచ్చు. కానీ అందులో ఇచ్చినటువంటి విశేషాలు పోవు కనుక సైంటిఫిక్ లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాల్సిందే. నేను ఆ భాష నేర్చుకోను అంటే 500 పేజీలు చదవండి మీరు. కానీ 500 పేజీలు చెప్పిన ఇంత క్లుప్తం, దీన్నే సూక్తము అంటాం. సూక్తాలంటే అర్థం ఏంటో తెలుసా అసలు? సూక్తం అంటే ఏంటి అసలు? మామూలు భాషలో లోకోక్తులు అంటాం కదా. సూక్తాలు అంటే ఏంటి? డిస్టిల్డ్ విజ్డమ్. అదే సంస్కృతంలో సూక్తం అంటాం, ఇక్కడ సూక్తులు అంటాం. డిస్టిల్డ్ విజ్డమ్ అనేక వేల మంది మనుష్యుల యొక్క అవగాహనతో వాళ్ళు వచ్చినటువంటి సింపుల్ ట్రూత్స్. ఇంకా అవి మారవు, అవి అన్నీ అలాంటివి. ఇప్పుడు చూడండి, ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. మొదటిది ఆవాహన చేస్తాం కదా, ఆవాహన మంత్రం ఇది. అంటే పురుష సూక్తం ద్వారా మన దేవతా శక్తుల్ని ఆవాహన చేస్తాం. ఏ దేవతా శక్తుల్ని? ప్రకృతిలో ఉన్నటువంటి దేవతా శక్తుల్ని ఆవాహన చేస్తాం. లేని వస్తువుని ఎలా ఆవాహన చేస్తాం మనం? అంచేత ఎప్పుడోనే మీరు ఈ షోడశోపచార పూజ అనేటటువంటి విధానాన్ని మీరు మీ జీవితాలలోకి తెచ్చుకుంటున్నారు. ఏం చేస్తున్నారు అనమాట? లేని దాన్ని మీరేం చేయటంలే. మీరు ఎవరిని మీరు ఇన్వైట్ చేయగలరు? ఉన్నదాన్నే కదా ఇన్వైట్ చేయగలరు. కరెంట్ లేదు, ఇన్వైట్ చేయండి కరెంటుని. ఇన్వైట్ చేయలేం కదా. గాలి లేదు, ఇన్వైట్ చేయండి దాన్ని. ఇన్వైట్ చేయలేం కదా. అంచేత మీరు దేన్ని ఇన్వైట్ చేస్తున్నారు, ఏ దేవతా శక్తిని మీరు పిలుస్తున్నారు, దానికి ఈ మొదటి శ్లోకం చెప్తోంది మీకు. సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం. అంతేనా? ఆవాహనానికి అంతే కదా. అది చూసుకోండి, నాకు గుర్తులేదు. మనకు చూసుకోండి, అది కరెక్ట్గా ఉండాలి కదా. దాన్ని బట్టి మీరు చూసుకోండి. మనకు కనిపించు ఈ ప్రపంచమంతయు పరమాత్మ యొక్క విరాట్ రూపము. కాన పరమాత్మ ప్రపంచమందలి సమస్త జీవులలో ఉన్నాడు. ఆయన వలన అనేక శిరములు, నేత్రములు, పాదములు గలవాడని చెప్పబడును. ఆయన బ్రహ్మాండం యొక్క లోపలను వెలుపలను వ్యాపించి ఉన్నాడు. ఆయన 10 అంగుళముల పరిమితమైన శరీరమున ఉండును. అంతేనమ్మా? మళ్ళీ ఆ మొదటి శ్లోకాన్ని చూడండి. అందులో ఉన్నటువంటి సైన్స్, ఈ మొత్తం మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ కలిపిన వాళ్ళు ఇంకా పూర్తిగా పట్టుకోలేకపోతున్నారు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అద్యతిష్ట దశాంగులం. అంతేనా? మొదటి మంత్రం. లైఫ్ ఎలా ఏర్పడింది భూమి మీద అనేది ఈనాటికి శాస్త్రజ్ఞులకి ఒక అవగాహన రాలేదు. కానీ ఈ శ్లోకంలో వాడు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఇస్తున్నాడు. అద్యతిష్ట దశాంగులం, మల్టిపుల్స్ ఆఫ్ 10. ఈ మొత్తము భూమి మీద ఉన్నటువంటి ప్రాణికోటి మల్టిపుల్స్ ఆఫ్ 10లో ఉంది. దాన్నే సైన్స్ పిహెచ్ అంటుంది. 10 to the power -1, 10 to the power -2, 10 to the power -13, అలాగా 10 to the power -14 వరకు వెళ్ళిపోతుంది. అంచేత ఎన్నున్నాయి 10 మీద మల్టిపుల్స్ అక్కడ? 10 to the power -1 నుంచి 10 to the power. అంచేత ఎన్ని లోకాలు ఉండాలి? ఒక్కొక్కటి అద్యతిష్ట దశాంగులం అంటే 14. అంచేత ఎన్ని భువనాలని చెప్తాం మనం? ఫస్ట్ పాయింట్.
ఒక భువనానికి తేడా చెప్తున్నాడు. ఒక్కొక్క అంగుళం మారుస్తూ ఉంటే 10⁻1 నుంచి 10⁻2కి వెళ్తే ఒక లోకం మారిపోతుంది. మన బ్లడ్ 7.4లో ఉంటుంది pH. 7కి వెళ్ళిన మనిషి చచ్చిపోతాడు, 8కి వెళ్ళిన మనిషి చచ్చిపోతాడు. ఒక దాంట్లో టెట్నస్ వస్తుంది, ఇంకో దాంట్లో కోమాగా వస్తాడు. హ్యూమన్ బ్లడ్ యొక్క pH. లోకం అంతే. ఏ మాత్రం మీరు అటు ఇటు లైన్ క్రాస్ చేశారో చచ్చిపోతారు. అద్యతిష్ట దశాంగులం. ఆ 10 లోపలే ఉండాలి. 10⁻6, 10⁻7 మధ్యన మీరు ఉంటే బతికుంటారు. మీ బాడీ pH. అటు ఇటు వెళ్ళారనుకోండి ఫినిష్. టెంపరేచర్ 98.4. 95 కంటే కిందకి వెళ్తే 100, 105 పర్వాలేదు. 105 దాటితే ఇంకా డేంజర్ జోన్. అది ఇంచేత మీ డేంజర్ జోన్స్ అంతా ఎంతెంత మల్టిపుల్స్ ఆఫ్ 10. 95 to 105 బాడీ టెంపరేచర్. pH 10⁻6 నుంచి 10⁻7. అక్కడ మళ్ళా అంచేత ఇది ఎంటైర్ యూనివర్స్, ఈ మొత్తం కాస్మాస్ అంతా కూడా ఆ 10 అనేటటువంటి క్యాలిక్యులేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మిల్లిమిల్లిగా సైంటిస్టులకి ఒక అవగాహన వచ్చింది. కానీ అంతకంటే పెద్ద అవగాహన ఇప్పుడు బయోకెమిస్ట్రీ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. మనిషి యొక్క జీవితంలో సెల్స్, కణాలు అనేటటువంటివి చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. పేరు వినుంటారు కదా సెల్స్ అని. ఎలాగైతే మెటీరియలిస్టిక్ యూనివర్స్లో యాటమ్స్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయో, మానవ శరీర నిర్మాణంలో సెల్స్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ సెల్స్ దేని ద్వారా నిర్మించబడ్డాయి? ఇక్కడ చెప్తున్నాడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అద్యతిష్టదయాంగులం. ఎమినో యాసిడ్స్ అని స్పెషల్ యాసిడ్స్ ఉన్నాయి. కరెక్ట్గా 20 ఉన్నాయి అవి. ఇవి కాకుండా మన మానవ జీవితానికి కావాల్సినటువంటి ఇంకో 4 న్యూక్లియిక్ యాసిడ్స్ ఉన్నాయి. 20+4 గాయత్రి మంత్రంలో అక్షరాలు. ఈ న్యూక్లియిక్ యాసిడ్స్కి, ఈ 20 ఎమినో యాసిడ్స్కి కూడా తమాషా ఏంటంటే వాళ్ళు ఏబిసిడి అని పేర్లు ఇచ్చుకున్నారు. మనము తథ, తత్, స, వి, టు మనం అలాగే ఇచ్చుకున్నాం పేర్లు. మనం తెలుగు పేర్లు ఇచ్చుకున్నాం, వాళ్ళు ఇంగ్లీష్ పేర్లు ఇచ్చుకున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ పేర్లు ఇచ్చుకున్నారు, తెల్లతోలు ఉంది కనుక గొప్ప. మనకు 20+4లో మొత్తం ఏం చెప్తున్నాం? ఎమినో యాసిడ్స్ ప్లస్ న్యూక్లియిక్ యాసిడ్స్ బయోకెమిస్ట్రీ లైఫ్. గాయంతం త్రాయతి ఇది గాయత్రి. ఆ 24 మీకు తెలిస్తే మీకు మొత్తం వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్తే మనం వినంగా బయట వాళ్ళు చెప్పాలి. అంచేత సహస్ర శీర్ష పురుష 1000 ఎమినో యాసిడ్స్ రకరకాలైనటువంటి కూర్పులతో కలుస్తూ ఉంటాయి. ఆ రకరకాలైనటువంటి కూర్పులతో కలుస్తూ ఉంటే రకరకాలైనటువంటి లైఫ్ ప్యాటర్న్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఎలా డెవలప్ అవుతూ ఉంటాయి? శ్రీ సూక్తంలో చెప్తాడు వాడు ఆ డెవలప్మెంట్ కూడా. అంచేత ఒక్క శ్లోకము మన యొక్క సైంటిఫిక్ టెర్మినాలజీలో ఒక్కొక్క సిస్టమ్స్ దాటిస్తుంది. ఒక శ్లోకం ఇప్పుడు మనం పట్టుకుందాం. 2 సిస్టమ్స్, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ. ఈ రెండింటినీ కలిపి ఒక శ్లోకంలో చెప్పాడు వాడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అద్యతిష్టదశాంగులం. దేని గురించి చెప్తున్నాడు? ఎంజైమిక్ రియాక్షన్స్ గురించి చెప్తున్నాడు వాడు. ఎలా రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయో మన శరీరంలో. ఇవంతా మీరు నేర్చుకోవాలి అంటే నేను చెప్పడం అయితే బాగానే ఉంది. మీరు నేర్చుకోవాలంటే ముందు బయోకెమిస్ట్రీ తెలియాలి, దానికి ఇక్కడ లింక్ ఏంటో తెలియాలి, ఈ 2 లింక్ పెట్టుకోవాలి, దాన్ని మీరు పట్టుకోవాలి. యూత్ మీరు నేర్చుకోవాలి. ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ లోనూ వస్తుంది, వాక్ను మార్చడానికి కావాల్సిన దాంట్లోనూ వస్తుంది. కానీ దీనికి కావాల్సినటువంటి ఇన్స్పిరేషన్ ఆ దేవతల యొక్క శక్తి నుంచి ఎలా వస్తుందో అనే దానికి ఆవాహన చేసుకుంటున్నాం. తర్వాత ఆవాహన తర్వాత ఏంటమ్మా? నాకు ఆ పుస్తకం ఇచ్చేసా. ఓం పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి. ఆయనే త్రికాలములందలి ప్రపంచముల స్వరూపుడు, దేవత్వమునకు అధీశుడు అయిన తన కారణావస్థను మీరి అన్నమును కారణమున జగదావస్థను పొందును. కానీ ఈ అవస్థ ఆయనకు కల్పితమే. ఆవాహన చేశాం.
ఏ శక్తిని ఆవాహన చేస్తున్నాం? మన శరీరంలో కణాలను వాటిని నిర్మించేటటువంటి శక్తుల్ని మనం ఆవాహన చేసుకుంటున్నాం. ఆవాహన చేసుకున్న తర్వాత ఆ శక్తుల్ని మీరు ఎక్కడ కూర్చోబెడతారు? మీ యొక్క మానసిక స్థితి బట్టి ఉంటుందండి దాన్ని ఎక్కడ ఉపయోగించుకుంటారు అని. అదే మెడికల్ సైన్స్. వెటర్నరీ డాక్టర్ ఒక టైప్ ఆఫ్ యానిమల్స్ మీద ప్రయోగిస్తే హ్యూమన్ డాక్టర్ ఇంకొక టైప్ మీద వస్తాడు. సైకలాజికల్ పేషెంట్ అదే ఎలోపతి మందులు వాడతాడు, కాంబినేషన్స్, కానీ ఫర్ అనదర్ టైప్ ఆఫ్ డిసీజెస్. అంచేత మీరు ఏ విధమైనటువంటి ఆసనాన్ని మీరు చేసుకుంటున్నారు అన్నదానికి చెప్పేది ఏంటంటే, మీరు ఏ విధమైనటువంటి అన్నాన్ని తీసుకుంటున్నారో ఆ విధమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. కాదంటారా? నెయ్యి ఎక్కువ తింటే హార్ట్ వచ్చేస్తుంది, పంచదార ఎక్కువ తింటే కరెక్టా ఆ స్టేట్మెంట్? మన అలా భయపెడుతున్నారు, అది కరెక్ట్ కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. డయాబెటీస్ ఉన్నవాడు షుగర్ తింటే డేంజర్, కానీ లేనివాడు షుగర్ తినకపోతే డేంజర్. తర్వాత నువ్వు అంచేత ఈ పిచ్చి ఇప్పటి నుంచి మానేస్తారు. షుగర్ తక్కువ తినాలండి, ఎందుకైనా మంచి డయాబెటీస్ రాదు. ఎందుకు వస్తుంది డయాబెటీస్? రాదు షుగర్ తింటే. పిచ్చి. నెయ్యి వేసుకోవడం మానేశారు, రోగాలు వస్తున్నాయి. నెయ్యి దేనికి వేసుకోవాలో, ఏ విధమైనటువంటి ఆహారం తినాలో, ఆహారం తినడం వల్ల మనస్సు యొక్క ఎలా మార్పు వస్తుందో మర్చిపోయాం మనం. చివరికి మనం తినేటటువంటి తిండి యొక్క అసలైనటువంటి లక్షణాలన్నింటినీ మర్చిపోయాం కనుక అన్నమే మీ యొక్క ఆసనము. మీరు చేసుకోేటటువంటి ద వే యు సిట్, మీరు తినేటటువంటి ఆహారం మీద ఉంటుంది అంటాడు. రెస్ట్లెస్గా ఉన్నావు, గందరగోళంగా ఉన్నావు అంటే కారం ఎక్కువ తిన్నావు అనమాట. కారం తినగానే నువ్వు గంతటం మొదలెడతావు కదా, తర్వాత సంగతి ఎందుకు మనకి? ఇమీడియట్ రిజల్ట్ మంచినీళ్ళు నారుస్తాం కదా అంటే భరించడానికి కారం తింటే. అదే పాలు ఏదో చల్లగా తీయగా తాగామనుకో శాంతంగా కూర్చుంటావు నువ్వు. అంచేత నీ ఆసనం నువ్వు ఎలా కూర్చున్నావు అన్న దేని మీద ఆధారపడి ఉంటుంది? నీ యొక్క ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. అది ఆసనం. అంచేత అక్కడ భగవంతుడికి ఏ విధమైనటువంటి ఆసనం మనం సమర్పిస్తున్నామంటే, ఏ దేవతను మీరు పిలుస్తున్నారో. జాండీస్ వచ్చింది, ఎలోపతి డాక్టర్స్ అన్ని తినేయొచ్చని చెప్తారు అని, జాండీస్ వచ్చిన వాడికి కూడా అన్ని తినమని చెప్తారని నేను అనుకోను. మరి అంటున్నారో లేదో నాకు తెలియదు. ఫుడ్ కంట్రోల్ చేస్తారు కదా, ఎందుకు? ఆ రోగానికి ఫుడ్ కంట్రోల్ చేస్తే తప్ప లాభం లే. అంచేత మీరు ఏ శక్తిని ఆహ్వానిస్తున్నారో ఆ శక్తికి కావలసినటువంటి ఫుడ్ ఏమిటి, ఏ విధమైనటువంటి ఆహారం ఇవ్వాలి మనకి అన్నదే ఆలోచించుకుంటూ పాద్యం. ఓం ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుంశ్చ పూరుషః. పాద్యం అంటే కాళ్ళు కడుక్కునేది. కాళ్ళు కడుక్కోవటానికి దేవతా శక్తులకి సంబంధం ఏంటి? మధ్యన వెళ్ళి దేవతకి కాళ్ళు ఎందుకు కడగటం? మనం జోడు మేజోడు అసలు వేసుకుంటే కాళ్ళు కడుక్కునేటువంటి ప్రశ్నే రాదు. మరి కాళ్ళు ఎందుకు కడుక్కోమంటున్నాం? మన శరీరం అంతా కూడా నీళ్లు ఎంత % ఉంది మన శరీరంలో? మీకు ఐడియా ఉందా? 90%. 75% వాటర్, మిగతా 25% మిగతా కణాలు ఉన్నాయి. అంచేత మన శరీరంలో బరువు 100 kg ఉంది అంటే నీళ్ళు ఎంత ఉన్నట్టు? 75 kgs ఖచ్చితంగా వాటరే. అది అందులో మీరేం డౌట్ పడక్కర్లే. ఈ వాటర్ 2 రకాలైనటువంటి క్షేత్రంలో ఉంటుంది. ఇంట్రా సెల్యులర్, ఎక్స్ట్రా సెల్యులర్ అని చెప్తాం మనం. కణాల లోపల ఉన్నటువంటి వాటర్, కణాల బయట ఉన్నటువంటి వాటర్. ఈ వాటర్ యొక్క బ్యాలెన్స్ కరెక్ట్ గా లేకపోతే రోగాలు వస్తాయి. దాన్ని ఎలక్ట్రోలైటిక్ బ్యాలెన్స్ అంటాం మనం. అంచేత ఈ డిహైడ్రేషన్ అది సెటిల్ అయినప్పుడు ఏం చేస్తాం? ముందు తీసుకుపోయి సెలైన్ ఎక్కించేస్తాం. సెలైన్ అంటే నీరే విత్ సమ్ గ్లూకోజ్ అండ్ సాల్ట్. ఉప్పు కొంచెం గ్లూకోజ్ కలిపినటువంటి నీరు ఎక్కించేస్తాం మనం. నీరసంగా ఉంది, కారణం తెలియటం లేదు, గుండె దడ 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 కొట్టుకుంటుంది, మళ్ళీ సెలైనే. అంటే ఏం చేస్తున్నాం మనం? అక్కడ నీటిని ఉపయోగించుకునేటటువంటి విధానం నేర్చుకున్నాం మనం. అంత అవస్థ పడక్కర్లేదు. ఖాళీ ద్వారా మీరు వాటర్ యొక్క బ్యాలెన్స్ తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవచ్చు? కాళ్ళల్లో ఏమున్నాయి, చేతుల్లో ఏమున్నాయి? రిఫ్లెక్సాలజీ అని ఇప్పుడిప్పుడు ఒక కొత్త సైన్స్ డెవలప్ అవుతుంది. యాక్యూప్రెషర్ అని ఒక కొత్త సైన్స్ డెవలప్ అవుతుంది. అంచేత ఆ పాదాలకి కావలసినటువంటి
మీకు కాళ్ళకు కావలసినటువంటి దానికి కావలసిన వాటర్ ముందు పోయటం నేర్చుకోండి. నీటిని ఎంత ఎక్కువ ఉపయోగించుకుంటే వాడు అంత ఆరోగ్యకరంగా ఉంటాడు. మన లైఫ్ స్టైల్ ఎలా తయారైపోయింది? చేకడుక్కోము, స్పూన్తో తినేస్తాం, గొడవ వదిలిపోయింది. ముందు చేకడుక్కోక్కర్లేదు, జోడు మేజోడు వేసుకున్నాం, కాళ్ళు కడుక్కోక్కర్లేదు. అంచేత 2 ఎక్స్ట్రిమిటీస్, మన శరీరానికి ఉన్నటువంటి 2 ఎక్స్ట్రిమిటీస్, మనం ఎక్కువగా వాడేటటువంటి చేతులు కాళ్ళకి డిహైడ్రేషన్ వచ్చేటటువంటి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎలా ఉంటుంది, ఏమవుతుంది అది తర్వాత ఆలోచిద్దాం. డిహైడ్రేషన్ ఆఫ్ నాట్ హ్యూమన్ బాడీ, కాళ్ళకి చేతులకి, చేతులు అవి ఎండిపోతూ ఉంటాయి, చూశారు కదా చాలాసార్లు ఈ శీతాకాలంలో. వాటిలో దానికి కావలసినటువంటి పోషణ మీరు బయట నుంచి ఏం తెచ్చుకోక్కర్లేదు. నీళ్ళని కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే పాద్యం అంటే మీ యొక్క అడుగులు, మీ యొక్క జీవితంలో జరిగేటువంటి నడక చాలా కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అర్ఘ్యం. త్రిపాదూర్ధ ఉదయ పురుష పాదో, అదేనా, పాదో సేహాభవాత్ పునః తతో విశ్చన్యక్రామత్ శాసన అశనేయభి. ఈ ప్రపంచమునందలి భూతములన్నీ ఆ పరమాత్మ యొక్క 4వ భాగముగా ఉన్నది. ఆయన యొక్క మిగిలిన 3 వంతుల రూపము స్వయం ప్రకాశమునందు నాశరహితమై ఉన్నవి. ఈ శ్లోకం కొంచెం గందరగోళంగా ఉంటుంది మొదట వినటానికి, కానీ మీకు అవగాహన వస్తే దీని యొక్క రియాలిటీ మీకు చాలా మెల్లిమెల్లిగా అర్థమవుతూ మొదలెడుతుంది. దీనికి సింబాలిక్గా వచ్చినటువంటి కథ ఏంటి అంటే త్రివిక్రమావతారం. త్రివిక్రమావతారంలో మనం ఏం చదువుకుంటాం? బల్లి దగ్గరికి వెళ్తాడు, నాకు 3 అడుగులు కావాలంటాడు. మొదటి అడుగు ఎక్కడ పెడతాడు? భూమి మీద పెడతాడు. తర్వాత అడుగు, 3వ అడుగు ఎవడి నెత్తి మీద? ఎవడి ప్రశ్న వేశాడో వాడి నెత్తి మీద. అంతేగా? ఈ 3 రకాలైనటువంటి దాంట్లో మీకు సింబాలిజం ఏమైనా అర్థమవుతుందా? ఒక్క శ్లోకంలో వాడు చెప్పినటువంటి సింబాలిజం ఏంటి? మొదటి అడుగు భూమి మీద ఉంచుకో నువ్వు, అంటే యు అండర్స్టాండ్ ద లాస్ ఆఫ్ నేచర్, భౌతిక జగత్తు యొక్క నియమాలని అర్థం చేసుకో. తర్వాత 2వ కాలు ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? మిల్లిమిల్లిగా ఫినామినల్ టెరిటరీ అర్థం స్పేస్ రీసెర్చ్కి ఓరియంట్ అవుతున్నాం. అంటే 2వ కాలు ఎక్కడ పడింది ఇప్పుడు సైన్స్ది? మరి 3వ కాలు ఎక్కడ పడుతుంది? ఇంకా సైంటిస్ట్ మీద పడుతుంది, పడాలి. కానీ ఈ 2 స్టెప్స్ అయ్యాక 3వ స్టెప్. అది మొదటి స్టెప్ లేకుండా, 2వ స్టెప్ లేకుండా 3వ స్టెప్కి వెళ్ళలేవు. అంచేత ఈ 3వ స్టెప్కి ఏం చెప్తున్నాం మనం? అర్ఘ్యం. అర్ఘ్యం అంటే చేతిలో ఉన్న నీళ్లు మీరు కింద పెట్టేస్తే, చేతిలో ఉన్నటువంటి నాలెడ్జ్ మీరు వదులుకుంటే కొత్త నాలెడ్జ్ వస్తుంది. కానీ ఆ కొత్త నాలెడ్జ్ రావటానికి చేతిలో ఉన్నటువంటి నీళ్లు మీరు ఎక్కడ పెట్టాలి? భూమి మీద పెట్టాలి. అంచేత భూలోక వాసులకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్, అంతరిక్ష లోక వాసులకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్. రాబోయేటటువంటి 2-3 నెలల్లో కొన్ని విచిత్రాలు జరగవచ్చు. అందులో జరిగేటటువంటి విచిత్రం ఏంటంటే యుఎఫ్ఏ యొక్క ఎగ్జిస్టెన్స్. యుఎఫ్ఓ పేరు విన్నారు కదా మీరు, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. ఎరిక్ వ్యాన్ డానికన్ అని ఒక సైంటిస్ట్, టర్న్డ్ ఆర్కియాలజిస్ట్, టర్న్డ్ ఏమంటారు దాన్ని, జర్నలిస్ట్. అంటే వాడు ముందు ఏంటనమాట సైంటిస్ట్ తర్వాత పురాతత్వవేత్తగా మారాడు. పురాతత్వవేత్తగా మారాక జర్నలిస్ట్గా మారాడు. అతను ఒక పుస్తకం రాశాడు, అకార్డింగ్ టు ఎవిడెన్స్, ప్రమాణాల సహితంతో నేను ఈ పుస్తకాన్ని రాస్తున్నాను. ఏంటా ప్రమాణాలు? భూమి మీదకి ఎప్పుడో ఒక ఇతర గ్రహ వాసులు భూమి మీదకి దిగారు. భూమి మీదకి దిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మానవుల్ని చూశారు. అద్భుతమైనటువంటి మానవులు, బట్టలు లేవు, గడ్డాలు పెరిగిపోతున్నాయి, రాళ్ళు రప్పలు తప్ప ఇంకే విధమైనటువంటి ఆయుధాలు లేవు, అవేమీ లేవు. సడన్ గా వాడికి ఇనుము రాగి అనేటటువంటి కల్చర్ ఎలా వచ్చిందో మీరు ఎవరైనా ఊహించగలరా? అది ఫస్ట్ క్వశ్చన్. ఇవల్యూషన్ అంటారు మీరు. లాజికల్ సీక్వెన్స్ లో
మట్టిలో ఉంది ఇనుము ఉంది. మట్టిలో ఉన్నటువంటి ఇనువుని నేను తీసుకుని అస్త్రశస్త్రాలుగా, మట్టిలో ఉన్న ఇనువు కానీ రాగిని కానీ తీసుకుని నేను అస్త్రశస్త్రాలుగా రూపొందించగలను. అర్ఘ్యము లిక్విడేగా. లిక్విడ్ మెటల్ లేకపోతే మీరు కావలసినటువంటి మెటల్స్ని ఫోర్జ్ చేయలేరు. ఇది మరి వాడికి ఎవడు చెప్పుంటాడు? ఆది మానవుడికి ఏ ఇవల్యూషనరీ స్కీమ్ మీరు ఊహించి చెప్పండి ఎలా వస్తుందో వాడికి, ఇంకోడెవడు చెప్పకుండా. వాడంతట వాడికి ప్రకృతిలో జరిగేటటువంటి విచిత్రాల వల్ల వాడంతట వాడికి జ్ఞానం ఎలా వస్తుంది? ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ జంప్కి ఆన్సర్ లేదు. మన దగ్గర ఆన్సర్ ఉంది. ఇంకోటి వచ్చి చెప్తే వస్తుంది. ఇంకోటి వచ్చి చెప్తే మరి వాడికి ఎక్కడొచ్చింది? డోంట్ ఆస్క్ దట్ అన్నారు. వాడికి ఎక్కడొచ్చింది అన్నది మనకు అనవసరం ప్రస్తుతం. ఎందుకంటే అది చాలా సిల్లీ క్వశ్చన్. నీకు ఆకలి వేస్తుంది, నువ్వు తిను. దానికి ఆన్సర్ ఎప్పుడో వస్తుంది నీకు ఆ స్థితికి వెళ్ళాక, ఎక్కడి నుంచి వస్తుంది అనేది. అంచేత ఈ దేవతా శక్తులందరూ కూడా అంతరిక్షం నుంచి మానవ జాతికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వటానికి మొదలెట్టారు. ఎక్కడో ఎక్కడో ఎప్పుడో మానవ జాతిలో ఉన్నటువంటి కొన్ని అతి తెలివైనటువంటి వాళ్ళు మనకి ఆ జ్ఞానం ఇవ్వటానికి వచ్చినటువంటి వాళ్ళని మోసగించారు. ఎందుకు మోసగించారు అది ఇప్పుడు నాకు చెప్పడానికి టైం లేదు. కానీ పురుష సూక్తంలో ఉన్నటువంటి ఒక్కొక్క శ్లోకము ఎంత డెప్త్కి వెళ్ళి మీకు ఆ హింట్స్ అన్ని, అందుకని ఆ శ్లోకాలని వదలొద్దు. ఎక్కడో అక్కడది మిమ్మల్ని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. అంచేత టర్నింగ్ మెటల్స్ ఇంటూ లిక్విడ్ అర్ఘ్య ప్రదానం. లిక్విడ్ మెటల్ ఎలా తయారు చేసుకోవాలి అండ్ ఎవ్రీథింగ్ లిక్విడ్. ఏదైనా ఒక విషయాన్ని మీరు రూపకల్పన చేయాలి అంటే మొట్టమొదటిది ద్రవస్థితిలోకి ఉండాలి. ద్రవస్థితిలోకి వచ్చిన తర్వాతే దాన్ని మీరు ఉపయోగించుకోగలరు అనేటటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞానం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని 2000 పేజీల పుస్తకం రాసి సైంటిస్టుల మీదకి విసిరాడు. నీకు దమ్ముంటే దీనికి ఆన్సర్స్ చెప్పండి. ఆ ఆన్సర్ అర్ఘ్య ప్రదానంలో ఉంది. సంబడి ఎల్స్ హ్యాస్ గివెన్ యూ దిస్ నాలెడ్జ్. దాన్నే మనము దేవరుణము, పితృరుణము అని బలివైశ్య దేవం అని చెప్పి మధ్యాహ్నం ఆరతి అయిన తర్వాత చేసేది. అందుకు ఎవడో ఒకడు మనకి ఇచ్చాడు కనుక నువ్వు ఇంకోటికి ఇవ్వకపోతే ఎట్ట? నేను పేటెంట్ చేసేసుకుంటాను అని న్యూటన్ గ్రావిటేషన్ థియరీని పెట్టుకుని ఉంటే ఏం చేసి ఉండేవాడు నువ్వు? ఎలక్ట్రిసిటీని ఫారడే అండ్ వాడి తరాలు వాళ్ళు పేటెంట్ చేసుకుని ఉంటే నీకు కరెంట్ ఉండేదా ఇప్పుడు? ఈ స్వార్థం. ఇంకేత అర్ఘ్య ప్రదానం. నీకున్నటువంటి నాలెడ్జ్ని నువ్వు ఇతరులకి ఫ్రీగా నువ్వు ఈ వెబ్సైట్స్ అవి ఇప్పుడు అలాగే వచ్చేస్తున్నాయి, చాలా ఫ్రీగా ఇంటర్లింక్డ్ వస్తున్నాయి. అంచేతే ఇక్కడ క్లాసెస్లో కంప్యూటర్ని ఎలా ఉపయోగించుకోవాలో అనేది మనకి చాలా మందికి తెలియదు. ఆ కంప్యూటరైజ్డ్ విజ్ఞానం ఎలా ఉపయోగించుకోవాలి ఇవంతా కూడా ఎందులోకి వస్తాయి? అర్ఘ్య ప్రదానం అనేటటువంటి ఒక సింపుల్ రిచువల్ వాడు పెట్టాడంతే. తర్వాత ఆ రిచువల్ని వాడు ఎప్పుడైతే నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడో, క్లాస్ రూమ్ నుంచి వాడు బయటకు వెళ్తాడో, వాడు ఎక్కడెక్కడ ఉంటాడో అక్కడక్కడ వాడు అర్ఘ్య ప్రదానం ఇస్తాడు. 3 సార్లు సూర్యోదయము సూర్యాస్తమైనప్పుడు ఆ అర్ఘ్య ప్రదానం చేయాలి అనేటటువంటిది ఏంటి అంటే, పొద్దున్న పూట నువ్వు 3 చెప్పాను కదా, విద్యాలయము, దేవాలయము, వైద్యాలయము, దానికి నువ్వేమిస్తావు? సాయంత్రం నువ్వు ఇచ్చావా లేదా చెక్ చేసుకో. ఇవి చెయ్యాలి. ఉత్తినే 3 అర్ఘ్యాలు ఎందుకు ఇవ్వాలి మీరు? ఎందుకు అర్ఘ్యం ఇస్తే ఏం లాభం? దాని వెనకాతలు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది. నీ దగ్గరలో ఉన్నటువంటి వైద్యాలయానికి నువ్వేమైనా ఇస్తావా? నీ దగ్గరలో ఉన్నటువంటి విద్యాలయానికి నువ్వేమైనా ఇస్తావా? నీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి నువ్వేదైనా ఇస్తావా? ఇలాంటి సంస్కృతి ఎక్కడైతే ఉంటే ఆ సంస్కృతి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రతి వాడు నువ్వేం చేయగలవు వచ్చాయి, నువ్వేమీ చేయలేవు, వెళ్ళి తుడిచేసిరా. అది చేయలేవు, నువ్వేమీ చేయలేవు, అందరూ సుఖంగా ఉండాలి అని ఆలోచించు. అంచేత ఆ ఒక్కొక్క శ్లోకములో, ఆ ఒక్కొక్క సూత్రములో వాడు ఎంత అనంతమైనటువంటి అర్ఘ్య ప్రదానం అంటే అది తప్ప నేను దేవుడికి ఇలా నీళ్ళు ఇలా పోసాను, ఎడం చేత్తో పోసారు మాస్టర్, మీరు కుడి చేత్తో పోయారు, ఏం చేస్తావు? నువ్వు ఎడం చేత్తో పోస్తే అంటే కుడి చేత్తో, ఎడం చేత్తో 10 రూపాయలు ఇస్తే ఏమైంది, కుడి చేత్తో 10 రూపాయలు ఇస్తావు. నువ్వు 10 రూపాయలు ఏముందు, నువ్వు ఎడం చేత్తో ఒక కాలి మధ్యన పెట్టి తీసుకునేవాడు తీసుకుంటాడు, ఇంకోడెవడో తీసుకోవాలా, నాకేం సిగ్గు లేదు, నేను తీసుకుంటా. నువ్వు ఎక్కడో అక్కడ ముందు ఇస్తాను. అర్ఘ్యం అంటే ద ఎబిలిటీ టు గివ్. ఉందా నిజంగా ఎబిలిటీ టు గివ్? నాకు లేదు. నేను ఇదంతా చెప్పుకుని చాలాసార్లు నా యొక్క నిత్యత్వం గురించి చెప్పుకుంటాను. నేను హార్ట్ ట్రబుల్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఓ దేవాలయానికి వెళ్ళాను. తెనాల దగ్గర ఏంటా దేవాలయం, నాకు పేరు గుర్తులేదు ఇప్పుడు. కాదు, చిన్నజీయర్ స్వామి వాళ్ళ తాతగారిది.
సరే వెళ్ళాను అక్కడ. సరే 3 రోజులు ఉన్నాను అక్కడ. 3 రోజులు ఉన్నాక మరి ఇంత నాకు అద్భుతంగా వాళ్ళు ఇది చేశారు అది చేశారు అని చెప్పి ₹116 ఇద్దాం అనుకున్నాను. నేను మెట్లు దిగుతూ వచ్చా. హారతి ఇచ్చాడు. పర్సు తీశా, కనిపించలే. ₹50 నోటు ఉంది, అది వేయొచ్చు కదా, అది వేలే. ₹10 ఇచ్చి వచ్చా. అర్ఘ్య ప్రదానం అద్భుతంగా చేస్తాం మనం. అక్కడ వెళ్ళి పర్సు తీసి దేవాలయాల్లో 5 నయా పైసలు చిల్లర ఉందా లేదా అని చూస్తాం. కానీ ఆ దేవత మీకేమి ఇచ్చేయాలి? ఇంజనీరింగ్ సీట్ ఇచ్చేయాలి, ఇంకా ఏదేదో ఇచ్చేయాలి, అంతా ఇచ్చేయాలి. మీరు ఎంత ఇస్తారు? ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తికి నేను ఒక సజెషన్ ఇచ్చాను ఒకసారి. నేను గురుదేవులకి ఉత్తరం ఆయన, అప్పుడు గురుదేవులు బతికున్నారు. ఇక్కడ కాదు, నేమంతా నేను ఇక్కడ చెప్పాను. నేను సంఘటనలు లేవి, కాశీలో జరిగినటువంటి సంఘటనలు. వాళ్ళు అప్పటికే 80-90 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నారు వాళ్ళు. సరే వాళ్ళు గురువు గారికి ఉత్తరం రాశారు, తగ్గిపోయింది. 2-3 నెలల తర్వాత ఆ వ్యక్తి యొక్క భార్య వచ్చి ₹5 గురువు గారికి పంపిస్తే చాలా మాస్టారు అంది. పంపించక్కర్లేదమ్మా అన్న. నువ్విచ్చే ₹5 కోసం కాదు కదా ఆయన క్యూర్ చేసేది, అర్ఘ్యం. ఐ వాంట్ క్యూర్ అంచేది. అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వచ్చేవాడు నీకు ₹5 ఇస్తే వాడికి స్పెషల్ హారతి, 5 పైసలు ఇస్తే స్పెషల్ హారతులు వద్దు. ఈ దేవాలయాలలో, మనం పెట్టే దేవాలయాలలో ఆ కాన్సెప్ట్ క్లియర్ గా ఉంచుకుందాం. అర్ఘ్య ప్రదానం అంటే ఏమిటో. అంచేత ఆ అర్ఘ్య ప్రదానం అది చేసేటటువంటి చాలా తక్కువ మంది అయింది చెప్పాను. నువ్వు అంతసేపు చేస్తే ఎట్టా నాకు. అంచేత నెక్స్ట్ ఆచమనం. అర్ఘ్యం అయిపోయింది కదా. ఓం తస్మాద్ విరాడజాయత విరాజో అధిపూరుషః సజాతో అచ్చరిచ్చత పశ్చాద్ భూమి మధో పురః. అర్ఘ్యం ఏంటి? మనం ఇతరులకు ఇచ్చేది. మరి ఆచమనం మనం తీసుకునేది. అంచేత ఇవ్వటం తీసుకోవటంలో ఉండేటటువంటి బ్యాలెన్స్. సాధారణంగా మనం ఏం చేస్తాం? ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ బ్యాలెన్స్, ఈ విరాట్ విశ్వము ఎలా డెవలప్ అయింది, ఈ విరాటమైనటువంటి నాలెడ్జ్ ఎలా డెవలప్ అయింది, సైన్స్ ఉంది. ఆ క్లూజ్ వాడు మనకి చెప్పలేదు అనుకోండి. న్యూటన్ చెప్పలేదు గ్రావిటీ ఉందని, తనే ఉపయోగించేసుకున్నాడు. వాళ్ళ తరాల వాళ్ళకి చెప్పాడు. సైన్స్ ఏం డెవలప్ అయ్యేది? ఇవ్వటం వల్ల కదా. ఇవ్వటం వల్లతో పాటు ఇంకోటి ఏదో జరిగింది. ఇచ్చినవాడు దాన్ని ఆచమనం చేయాలి, స్వీకరించాలి. పుస్తకాలు కొని డౌన్లోడ్ చేసి ఇప్పటికి నేను 20 పుస్తకాలు పక్కన పెట్టాను. నేను ఇంతవరకు చూడటానికి చదవటానికి టైం లేదు. ఆచమనం చేయలే. అర్ఘ్యం, ఇంటర్నెట్, ఇంటర్వెబ్ ఇచ్చేసాయి. అర్ఘ్య ప్రదానం పుస్తకాలు కిందకు వచ్చేసాయి కంప్యూటర్ నుంచి. ఈ రోజు వరకు మీకు చూపిద్దాం అనుకున్న బొమ్మలే చూశాను తప్ప లోపల ఏం రాసిందో నేను చదవలే. అంటే ఏం చేయలేదు, నేను ఆచమనం చేయలేదు. అంచేత మీరు చేసేటటువంటి ఆచమనం ఎలా ఉండాలి? 3 రకాలైనటువంటి వాటికే మీరు మీ జీవితాన్ని ఉపయోగించుకోండి, మిగతా వాటికి ఉపయోగించకండి. ఒకటి, వైద్యాలయానికైనా ఉపయోగించండి, లేకపోతే విద్యాలయానికైనా ఉపయోగించండి, లేకపోతే దేవాలయానికైనా ఉపయోగించండి. కానీ మిగతా యాక్టివిటీస్ వద్దు. ఋషులు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఏంటంటే అసలు మిగతా వద్దు. మీరు ఏది చేసినా మానవ శరీరధారులైనటువంటి వాళ్ళు ఇది మాత్రమే చేయండి. మీ యొక్క టెంపర్మెంట్ బట్టి మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అన్నది మాకు అనవసరం. ఏది మంచిది అని కూడా వాళ్ళకి చెప్పటంలే. నువ్వు చేసేటటువంటి పనులలో ఐదర్ యు డూ సంథింగ్ అబౌట్ విద్య. అంచేత మెడికల్ ఎంట్రన్స్ అంటే అంత క్రేజ్. ఇంకంటే మనకి తెలియకుండానే మానవ శరీరంలో వైద్యుడికి ఇచ్చేటటువంటి లక్షణం, రోగం వస్తే గానీ వైద్యుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనకు తెలియదు. ఇప్పుడంతా కబుర్లు చెప్తూనే ఉంటాం. హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. వాడు ఆ స్టెథోస్కోప్ వచ్చి అడుగుతూ ఉంటే మనకి ఎంత ధైర్యంగా ఉంటుందో పక్కన. ఇంచేత ఏముంది, వాడు ఏం ఆచమనం చేశాడు? ఎంబీబీఎస్, ఎండి, డిఎంలో ఆచమనం చేశాడు. అంచేత ఆచమనం అంటే వాట్ యు ఆర్ లెర్నింగ్. ఇది కాకపోతే
ఇంకోటి ఏంటి ఆచమనం చేయొచ్చు మీరు? వైద్య వృత్తి అంత ఇష్టం లేదు బాబు, ఈ కోతలు అవంతా ఆడుకొస్తాడు, ఈ రోగాలతో ఆవిడ బాధపడతాడు, వీటిని ఏం చేస్తాడు? విద్యాలయం. లెర్న్ సంథింగ్. ప్రకృతి నుంచి నువ్వు నిరంతరము నేర్చుకో. ప్రకృతి నుంచి నిరంతరము నేర్చుకునేటటువంటి వ్యక్తులు ఈనాడు ఏమంటున్నావు? సైంటిస్టులు అంటారు. చేత ఋషులు చెప్పింది ఏం పెద్ద పాపం, 3 ఆచమనాల్లో చెప్పేశారు మొత్తం. అగస్త్యుడు 3 ఆచమనాల్లో సముద్రాన్ని తాగి పారేశాడు. అంచేత మన సంస్కృతి యొక్క గొప్పతనం, ఆ పురుష సూక్తం యొక్క గొప్పతనం అర్థం చేసుకోండి. మరి 3వ ఆచమనం సైంటిస్ట్ గురించి నేను చెప్పక్కర్లేదుగా. సైంటిస్ట్ చెప్పాడంటే నోరు మూసి వినేస్తాం. కండిషన్ ఏంటంటే వాడు సైంటిస్ట్ అని మనం నమ్మాలి. వాడు సైంటిస్ట్ అని మనం ఎప్పుడు నమ్ముతాం? వాడి పేరు ఏదో వైట్ పిగ్ అనో వైట్ ఎలిఫెంట్ అనో ఉండాలి. వాడు గజేంద్ర సింగ్ అన్నాం అనుకో, వాడిని నమ్మం. కండిషన్ అది. గజేంద్ర సింగ్ అంటే అర్థం ఏంటనమాట? లయన్ ఎలిఫెంట్ అని. కానీ వాడు గజేంద్ర సింగ్ అని మనకు అర్థమయ్యేటట్టు పెట్టుకున్నాడు వాడు. లేకపోతే ఫాక్స్ అనో వుల్ఫ్ అనో అలాంటి పేర్లు ఉన్నవాళ్ళు సైంటిస్టులు. మరి చూసుకోండి, మరి మీ పేర్లు అందంగా ఉంటే లాభం లేదు. మీరు వుల్ఫ్ అనో ఫాక్స్ అనో ఏదో పెట్టుకోండి, మీరు సైంటిస్టులు అయిపోతారు. అంచేత ఈ ఆచమనం. రెండోది ఏంటి? ప్రకృతి నుంచి మీరు నేర్చుకోవాల్సింది. మూడోది దేవాలయం. లేదు, ప్రాకృతిక శక్తులు ఉన్నాయి కొన్ని, డైరెక్ట్ గా మీరు ఉపయోగించుకోగలిగేటటువంటి శక్తులు. ఇప్పుడు సైంటిస్టులు ఏం చేయగలుగుతున్నారు? ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని ఒక యంత్రాన్ని ఉపయోగిస్తే తప్ప మీ దగ్గరికి రావటం లేదు. యంత్రాన్ని ఉపయోగించుకోకుండా కూడా అనేక ప్రాకృతిక శక్తుల్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ 3 రకాలైనటువంటి ఆచమనాలతో మనం ప్రస్తుతం పురుష సూక్తాన్ని ఆపుతాం. ఇందులో ఇప్పుడు ఇదే విధంగా ప్రతిరోజు సాయంత్రం 7:30కి ఆరతిస్తాం. ఇస్తున్నప్పుడు మనం పొద్దున్న అనుకున్నట్టు చేసి, కానీ 108 నామాలతో. మొదటి స్వస్తి.